అనంతపురం జిల్లాలో ఉన్న భాష్యం విద్యా సంస్థలు నేడు పీటీసీ గ్రౌండ్ లో అట్టహాసంగా జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా జేడీఓ రవివర్మ, అనంతపురం వన్ బ్రాంచ్ ప్రిన్సిపల్ బాలకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. క్రీడల్లో ఓటమి గెలుపు అనేది సర్వసాధారణమని వారు తెలిపారు. ఇక గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భాష్య విద్యా సంస్థల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థులను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే ఏకైక విద్యా సంస్థ భాష్యమని కొనియాడారు. ఒలింపస్ స్పోర్ట్స్ మీట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందుగా భాష్యం విద్యా సంస్థల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పిల్లలను అన్ని రంగాల్లో అంటే విద్య ఒకటే కాకుండా క్రీడల్లో కూడా ప్రోత్సహించాలనే ఏకైక ఉద్దేశంతో మా యాజమాన్యం ఈ అవకాశాన్ని మా అందరికీ ఇచ్చింది. కాబట్టి ముందుగా భాష్యం విద్యా సంస్థల యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరియు ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సహకరించినటువంటి ప్రిన్సిపల్స్కు, స్టాఫ్కు మరియు ఈ పీటీసీ ప్రాంగణం యొక్క అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనంతపురం డిస్టిక్ సంబంధించి జోనల్ కాంపిటీషన్ మన భాష్యం ఒలింపస్ స్పోర్ట్స్ మీట్ జరుగుతూ ఉంది. ఇందులో 4 బ్రాంచ్లు అనంతపురం 1, అనంతపురం 2, గుంటకల్లు అండ్ హిందూపూర్ బ్రాంచ్కి సంబంధించిన స్టూడెంట్స్ జరుగుతుంది. ఇది మొత్తంగా 2 రోజులు జరుగుతుంది. ఈ 2 రోజుల్లో ఈరోజు మొదటి రోజు గర్ల్స్కి జరుపుతున్నాం. సో ఇందులో ఏంటంటే స్టూడెంట్స్కి 7 గేమ్స్ సంబంధించి కాంపిటీషన్ జరుగుతుంది. మళ్ళీ ఈ 7 గేమ్స్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు సెంట్రల్ లెవెల్ వెళ్తారు. సెంట్రల్ లెవెల్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సెంట్రల్ లెవెల్ ఎవరైతే విన్నర్స్లో వాళ్ళకి ప్రైజెస్ ఉంటాయి. ప్లస్ ఇప్పుడు జోనల్ లెవెల్లో కూడా విన్నర్స్కి ప్రైజెస్ని మేము ఇస్తున్నాం. ఇందులో ఏంటంటే స్టూడెంట్స్కి అకాడమిక్స్తో పాటు పిల్లల యొక్క ఫిట్నెస్ మరియు వాళ్ళలో ఉత్సాహాన్ని నింపడానికి ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది.